పెళ్లికి ముందు అత్తారింటికి వెళ్ళే అమ్మాయిలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? చాలా మంది నచ్చకపోవచ్చు నేను చెప్పింది, బట్ ఏంటంటే ఒక అడ్వకేట్ని కలవండి. ఎట్లయితే మనం ప్రాపర్టీ కొనే ముందు లీగల్ అడ్వైస్ ఎట్లా తీసుకుంటాం, డాక్యుమెంట్స్ అంతా ఎట్లా వెరిఫికేషన్ చేయించుకుంటామో సేమ్ అట్లనే ఇదేదో పెద్ద అపశకునంలా ఫీల్ కావద్దు. అడ్వకేట్ మీరు కేసు కోసం రావట్లేదు, జస్ట్ ఒక లీగల్ అడ్వైస్ కోసం వస్తున్నారు, ఒక ఒపీనియన్ కోసం వస్తున్నారు. సో అడ్వకేట్ని కలిసి వీలైనంత మటుకు మీ లీగల్ రైట్స్ అంటే ఏంటి, అమ్మాయిల లీగల్ రైట్స్ ఏమిటాయి, పెళ్ళైన తర్వాత ఎట్లుంటుంది, ఒకవేళ అంటే డొమెస్టిక్ వైలెన్స్ అయినా లేకపోతే డౌరీ గురించి వేధింపులు అయినా వాటన్నిటికీ ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఆ లీగల్ రైట్స్ ఏంటో తెలుసుకోవడానికి అట్లీస్ట్ ఒకసారి అడ్వకేట్ని కలవాలంటాను. లేదు మీకు వీలు అవ్వట్లేదు అంటే మాత్రం బేసికల్లీ నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చెప్తాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే పెళ్లికి ముందు బాగా ఎంక్వైరీ చేసుకోండి మీరు, అంటే ఇంటి పక్కకున్న వాళ్ళు లేదా వర్క్ ప్లేస్లో చేసేటప్పుడు ఆ అబ్బాయి గురించి కాదు, తన ఫ్యామిలీ మొత్తం అందరి గురించి కూడా ఎంక్వైరీ చేసుకోండి. అండ్ ఆల్సో ఫోన్ నెంబర్ తీసుకొని, ఆధార్ కార్డ్ తీసుకొని, అతనికి సంబంధించిన ఫినాన్షియల్ స్టేటస్ కూడా తెలుసుకోండి, ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకోండి, అన్ని క్లియర్గా తెలుసుకోండి. అది మీ రైట్, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ మీరు బోల్తా పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందే జాగ్రత్త పడి తెలుసుకోవడం తప్పలేదుగా. సో ఇవన్నీ కూడా ముందే తెలుసుకోండి. సో దీని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే అమ్మాయిని పంపించేటప్పుడు అట్లీస్ట్ ఒక ఫోన్ నెంబర్ ఆ అమ్మాయికి ఇచ్చి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళకి తెలియదు, మాకు చిన్నప్పటి నుంచి పరిచయం లేరు, కొత్తగా అరేంజ్ మ్యారేజ్ ఇది. సో అరేంజ్ మ్యారేజ్ ఉన్నప్పుడు ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఏంటో అన్నీ కూడా పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ ఆ అమ్మాయి ఏమైనా ఫేస్ చేసినా కూడా టక్కున మీకు కాల్ చేసేటట్టు ఉండాలి. అండ్ ఆల్సో డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి, డౌరీ ప్రొటెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా అమ్మాయి చెప్పాలి. ఒకవేళ చిన్నగా అబ్యూస్ స్టార్ట్ అయినా కూడా ఆ అమ్మాయి వెంటనే పేరెంట్స్కి కాల్ చేసి చెప్పేటట్టు అది ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. పేరెంట్స్ కూడా పిల్లలకి ఆ అమ్మాయికి ఎడ్యుకేట్ చేసి పంపించాలి ముందే. ఇది కాకుండా ఆమె స్త్రీధన్ కానీ ఏదైనా సరే ఆమె పొజిషన్లో ఉండాలి, ఆమె దానికి సంబంధించిన రైట్స్ కూడా తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో నన్ను అందరు తిట్టుకోవచ్చు, బట్ ఏంటంటే ఆల్సో గోల్డ్ కూడా మీ పొజిషన్లో పెట్టుకోండి. తీసుకెళ్ళి అత్తమామ చేతిలో వాళ్ళు ఏంటో ఏమో తెలియ ముందుకే వాళ్ళ చేతిలో పెట్టడం కరెక్ట్ డెసిషన్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏంటో మీకు తెలియదు కదా, చిన్నప్పటి నుంచి చూడలేదు కదా. సో వాళ్ళని అట్లీస్ట్ ఎట్లా అంటే వాళ్ళని తెలిసే వరకు గోల్డ్ మీ పొజిషన్లో పెట్టుకోవడం బెటర్.